వెల్కమ్ టు టీవీ4 న్యూస్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే టీచర్ మామూలు కిలాడి కాదు. ఇప్పటి వరకు మనం స్టూడెంట్లతో అఫైర్ పెట్టుకున్న టీచర్లని చూసాం, స్టూడెంట్ తో లవ్ లో పడిన టీచర్ ని చూసాం. కానీ ఈ టీచర్ మాత్రం చాలా ఖతర్నాక్. ఎంతగా అంటే తన స్టూడెంట్ తండ్రిని లైన్ లో పెట్టి ముద్దుకి 50,000 వసూలు చేసిన ఘనత. ఒక ముద్దు ఖరీదు ఇన్ని లక్షలా అని షాక్ అవ్వాల్సిందే. అసలు ట్విస్ట్ మామూలుగా ఉండదు. కాబట్టి ఈ వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. ముద్దుకు 50,000, చాట్ డిలీట్ చేస్తే 50 లక్షలు. వ్యాపారిపై వలపలు వల విసిరి 17 లక్షలు కాజేసిన ఫ్రీ స్కూల్ నిర్వాహకురాలు. బెంగళూరు మహాలక్ష్మి సొసైటీకి చెందిన శ్రీదేవి అనే యువతి ఫ్రీ స్కూల్ నిర్వహిస్తుంది. అదే ప్రాంతానికి చెందిన ఒక వ్యాపారి 2023లో తన పిల్లలను శ్రీదేవి నిర్వహించే ఫ్రీ స్కూల్లో చేర్పించాడు. ఈ క్రమంలో శ్రీదేవికి వ్యాపారికి పరిచయం ఏర్పడడంతో స్కూల్ నిర్వహణతో పాటు ఇతర ఖర్చులకు 2 లక్షలు అప్పుగా తీసుకుని 2024లో చెల్లిస్తానని చెప్పింది. ఆ తర్వాత స్నేహం వారి మధ్య ముందుకు వెళ్ళింది. శ్రీదేవి వ్యాపారి దగ్గర ఒక ముద్దుకు 50,000 వరకు వసూలు చేసేది. అప్పుగా తీసుకున్న మొత్తం చెల్లించాలని శ్రీదేవిని వ్యాపారి అడగగా ఏం కావాలో చెప్పి సెటిల్ చేసుకుందాం అని బదులిచ్చింది. దీంతో లివ్ ఇన్ రిలేషన్ లో ఉందామని వ్యాపారి అడగడంతో 15 లక్షలు వసూలు చేసింది. ఫిబ్రవరిలో మరోసారి డబ్బులకు డిమాండ్ చేయడంతో విసుగు చెంది ఆమెకు దూరంగా ఉండటం మొదలుపెట్టిన వ్యాపారి మార్చి 12న శ్రీదేవి వ్యాపారి భార్యకు ఫోన్ చేసి పిల్లల టీసీ కోసం తన భర్తను పంపించాలని చెప్పడంతో అక్కడికి వ్యాపారి వెళ్లేసరికి బీజపూర్ కు చెందిన గణేష్ కాలా సాగర్ అనే రౌడీ షీటర్లు అక్కడ ఉన్నారు. వాగ్వివాదం అనంతరం 20 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని 1,90,000 రూపాయలు అడ్వాన్స్ గా తీసుకుని వ్యాపారిని వదిలేశారు రౌడీ షీటర్లు. మార్చి 17న శ్రీదేవి వ్యాపారికి ఫోన్ చేసి 50 లక్షలు ఇస్తే చాట్ డిలీట్ చేస్తా అని చెప్పడంతో విసిగిపోయి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు వ్యాపారి. వ్యాపారి ఫిర్యాదు మేరకు శ్రీదేవిని, ఇద్దరు రౌడీ షీటర్లను అరెస్ట్ చేసి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.